మార్కెట్లో ఎవ్వరు చేయని సాహసం ఖచ్చితంగా అందరిలాగా మార్కెట్ రేట్ కంటే 30% తక్కువ వేయాలన్న లక్ష్యంతో నేను కొత్తగా వెంచర్ వేయడం కాకుండా 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం తక్కువ రేట్లకు తీసుకొని మళ్ళీ తిరిగి ఇప్పుడు అమ్ముకుందామంటే ఏ కంపెనీ కూడా తీసుకోదు. సో అట్లా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది అనే ఫీల్ అయ్యే కాబట్టి నేను ముందుకు వచ్చాను. అట్లా ముందుకు వచ్చా కాబట్టి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేనంత తక్కువకు మీరు కొత్తగా పక్కనే ఒక కొత్త సేల్ ప్లాట్ ఉంటుంది, నేను చెప్తున్న రీసేల్ ప్లాట్ ఉంటుంది. ఈ కొత్త దాంట్లో గజం 15,000 అమ్ముతే పక్కనే ఉన్న పాత దాంట్లో నేను 10,000కే గజం ఇవ్వగలుగుతా. ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ అయిందంటే ఒక అర్థం ఉంది. మనం తీసుకున్న బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతిదీ సెకండ్ అవుతుంది. భూమి సెకండ్ అవుతుందా ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో సెకండ్ హ్యాండ్ కానీ ఏదైనా ఉందంటే ఆ ఒక్క భూమి మాత్రమే. పక్క పక్కన ఉన్న భూమిలో ఈ కొత్త దానికి ఎందుకు కాస్ట్ ఉంటుంది అంటే ఈ కొత్తది ఇప్పుడు ప్రజెంట్ రేట్ల ప్రకారం తీసుకున్నారు కాబట్టి ఈ ఎకరా 3 కోట్లు ఉంటుంది. 10 years 15 years తీసుకున్న అదే ఎకరా 30 lakhs వస్తుంది. మరి 30 lakhs వచ్చిన దాని దగ్గర గజం 1,500 సాధ్యమవుతుంది. అదే 3 కోట్లకు వచ్చిన దాని దగ్గర గజం 1,500కి సాధ్యమవుతుందా? ఖచ్చితంగా 15,000కి సాధ్యమవుతుంది. సో ఇట్లా మనం చేసి